వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇటీవల ఓ బాలిక విషయంలో దుష్ప్రచారం చేశారని, బాలికపై అత్యాచార యత్నం జరిగిందని, దుష్ప్రచారం చేశారని, బాలిక భవిష్యత్తును దెబ్బతీసేలా తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని బాలిక తండ్రి చెవిరెడ్డిపై ఎర్రవారిపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాస్కర్ రెడ్డిపై పోక్సో అట్రాసిటీ చట్టాల కింద ఎర్రవారిపాలెం పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 352, 351, 196, 61, 353 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బాధిత కుటుంబం దళిత కుటుంబం కావడంతో ఈ సెక్షన్లు నమోదు చేయాల్సి వచ్చింది. ఈ నెల 4న తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన బాలిక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ ఉండగా కొందరు ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి దాడి జరిగిందనే ప్రచారం జరిగింది. ఆ వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించగా ఇంతలో బాలికపై అత్యాచారం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. వెంటనే రంగంలోకి దిగిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు బాలికను పరామర్శించి ఈ ఘటనపై ఆరా తీశారు. అయితే బాలిక చేతికి గాయం చేసుకుని ఈ నాటకం ఆడినట్టు ఎస్పీ తెలిపారు. ఇంటికి వెళ్లటం ఆలస్యం కావడంతో ఇంట్లో ఏం చెప్పాలో తెలియక ఆమె ఇలా చేసినట్టు వివరించారు. ఈలోపే కొందరు బాలికపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేశారన్నారు ఎస్పీ సుబ్బరాయుడు. రాజకీయ పార్టీలు, మీడియా అత్యాచారం జరిగిందని దుష్ప్రచారం చేయటం సరికాదని, డాక్టర్లు, పోలీసులు పాప తండ్రి ఏం చెప్పకుండానే ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆమె తండ్రి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాజకీయ నేతలు అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారాలు చేస్తూ పరువు తీస్తున్నారని ఆయన అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి తప్పుడు ప్రచారంతో తన బిడ్డ భవిష్యత్తును నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాలిక తండ్రి ఫిర్యాదుతో తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు.